నిత్యం ధూపదీప నైవేద్యాలతో కళకళలాడాల్సిన దేవాలయాలు విలవిలబోతున్నాయి. పండుగ సమయాల్లోనూ కళ తప్పుతున్నాయి. వేల ఎకరాల్లో సింహభాగం హింసలకు గురైతే ఉన్న కాస్త భూములకు కౌలు రాక గుడులు ఏకంగా మూతపడే స్థితికి చేరుకున్నాయి. నల్గొండ జిల్లాలో వేల ఎకరాల దేవుడు భూములు అన్యక్రాంతమవుతున్నాయి. చిలుకూరులో కొలువున్న కోదండరాముడికి గతంలో 200 ఎకరాలు ఉండేవి. కాలక్రమంలో ఆక్రమణలకు గురై చివరికి 28 ఎకరాలు మిగిలాయి. మిగిలిన వాటినైనా రక్షించుకోవాలనే ఉద్దేశంతో అధికారులు ఆలయం పేరుతో పట్టా చేయించి కౌలుకు ఇచ్చారు. సాగర్ ఆయకట్టు కింద మంచి పంటలు పండే వీటికి ఏడాదికి 5-6 లక్షలు రావాల్సి ఉన్నా రైతులు జమ చేయడం లేదు. ఫలితంగా ధూపదీపాలు కూడా కరువై రాముడి సన్నిధి కలతప్పింది. రోజురోజుకు గుడికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోతోంది. కాకతీయుల కాలంలో అద్భుత శిల్పకళతో నిర్మించిన ఈ కోవెలలో 250 మీటర్ల లోతులో నిర్మించిన కోనేరుకు ప్రత్యేకత ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ నీళ్లుండేవి. 100 ఏళ్ల కిందట తీవ్ర కరువు వచ్చినప్పుడు చుట్టుపక్కల ఊళ్లకు దాహం తీర్చిందని స్థానికులు గుర్తు చేసుకుంటారు. ఒకప్పుడు ఎంతో కోలాహలంగా ఉండే ఈ గుడి ప్రస్తుతం మూతపడే స్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలు జరగాలని చెప్పి గవర్నమెంటు దీన్ని ఈ రామాలయాన్ని పట్టించుకొని కోనేరును కూడా బాగు చేసి ఈ తాగునీటి ఎద్దడిని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఉన్న ఈ కోనేరు ఈ దక్షిణ భారతదేశంలోనే చిలుకూరులోనే అతి సుందరంగా కట్టబడి ఉన్నది. ఇక్కడ ధూపదీప నైవేద్యాలకు కానీ ఇక్కడ ఏమైనా శుభకార్యాలు జరిగినా కానీ కనీసం ఇక్కడ అర్చకులు కూడా లేని పరిస్థితి నెలకొందండి. 2 పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఒకటి చెన్నకేశ్వర స్వామి దేవాలయం మరియు రెండవది కోదండరామస్వామి దేవాలయం. ఈ 2 దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు 100 ఎకరాలు ఉన్నాయి. ఈ కమిటీలు కూడా చాలా దుర్వినియోగం పాలవుతున్నాయి. వాటిని ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని వాటిని ఎండోమెంట్ వారు గమనించవలసిందిగా కోరుచున్నాం. మునగాల మండలం నరసింహాపురంలో స్వయంభుగా వెలిసిన కోదండరాముడి ఆలయానిది ఇదే పరిస్థితి. స్వామివారికి 1000 ఎకరాలకు పైగా భూములుండేవి. ధర్మకర్తలు గతంలో పేదలకు 200 ఎకరాలు దానం చేశారు. మిగిలిన 850 ఎకరాలు కాలక్రమేణా కబ్జాకు గురయ్యాయి. ప్రస్తుతం స్వామివారి పేరిట మిగిలింది 80 ఎకరాలే. వీటిని సాగు చేస్తున్న రైతులు కౌలును సక్రమంగా చెల్లించడం లేదు. ఫలితంగా ఏటా జరిగే స్వామివారి కళ్యాణానికి దాతల నుంచి విరాళాలు సేకరించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నరసింహాపురంలో ఉన్న ఈ కోదండరామస్వామి 850 ఎకరాల భూమి కలిగి ఉన్నది. పనిపాటోళ్ళకి కొంతమంది రైతులకి అప్పట్లో ఇవ్వడం జరిగింది. సుమారుగా ఇప్పుడు వచ్చేసి 80 ఎకరాల భూమి రైతుల దగ్గర ఉన్నది. ఆదాయం లేకపోవడం వల్ల ప్రతి ఇంటింటికి పోయి అడగొచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేయాల్సిన పరిస్థితి దాపురించింది. నా చిన్నతనం నుంచి రోజులు దేవుడి పెళ్లి కళ్యాణం జరిగేది. ఇప్పుడు ఓరు వచ్చి మతాటి వచ్చి దేవుడి పెళ్లి ఎట్ట జరుగుతుంది, ఏలాగా జరుగుతుంది దాని జోలే లేకపోయింది. ఇప్పుడు ఒక్కరోజు కూడా తరగటాల పెళ్లి దేవుడి పెళ్లి. జిల్లాలో అనేక చోట్ల ఆలయ భూములు కబ్జాలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మిగిలిన మాన్యాలను కాపాడే ప్రయత్నం చేయడం లేదు. కాస్త దృష్టి పెడితే దేవాలయాలకు పూర్వ వైభవం వస్తుందని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.